బయట అయితే 6 నెలలు, ఫ్రిడ్జ్ లో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండే యమ్మీ చికెన్ పికిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. 1-2-3 సార్లు శుభ్రం చేసుకున్న చికెన్ లోకి ఉప్పు, పసుపు, ఆయిల్ ని యాడ్ చేసుకుని ముక్కకు బాగా పట్టించి స్టవ్ మీద పెట్టి ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా చికెన్ లో నుండి వచ్చే వాటర్ రిలీజ్ అయ్యి అవి పూర్తిగా ఇంకిపోయేంత వరకు చికెన్ ని ఉడికించుకోవాలి. అది ఉడికేలోగా వేరే పాన్ లోకి చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసి పూర్తిగా చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చికెన్ ని పక్కకి తీసేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని వేడి చేసుకొని ఉడికించుకున్న చికెన్ మొత్తాన్ని అందులో యాడ్ చేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఉప్పు, కారం, మసాలా పొడిని యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారాక నిమ్మరసం ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కనీసం 2-3 రోజులు ఊరాక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ రెసిపీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి మీరు